అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 28 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడండి. గుప్తనిధులకి ఇలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారు. ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురువుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్లో మీ యొక్క సమస్యకి సత్వమే పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి రేపటి రోజున ప్రధానంగా మక, పుర పాల్గొని, ఉత్తర పాల్గొని 1వ పాద నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకునే అవకాశం కూడా ఉందండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. నాయకత్వము, ఆత్మవిశ్వాసము, కీర్తి, అధికారానికి సూర్యుడు కారకుడవుతాడు. గ్రహబలాల ప్రకారము సూర్యుడు అనుకూలంగా ఉండటంతో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక విషయాలు మెరుగుదల కనిపిస్తుంది. చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలను నియంత్రించగలిగితే మరింత మంచి ఫలితం ఖచ్చితంగా పొందుతారు. ఇక రేపు పరిహారాలు వచ్చి ఉదయము సూర్యోదయ సమయంలో సూర్యనారాయణ స్వామికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. ఓం గృణి సూర్యాయ నమః మంత్ర 100 నిమిషాలు జపించడం శుభప్రదము. ఎరుపు లేదా నారింజ రంగు పూలతో సూర్యనారాయణకి పూజ చేయండి. గోధుమలు లేదా బెల్లం దానం చేయటము మంచిది. ఇంకా ఆదివారం కావడంతో సూర్యనారాయణ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదము. అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ప్రార్థించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుందండి. ఇక రేపు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారం లేదా నారింజ. శుభ సమయం ఉదయం 6:30 నుండి 8:30 వరకు. రేపటి రోజున కార్యాలయంలో సంబంధిత ఒత్తిడి అయితే కొంచెం తగ్గుతుంది. మీరు రేపటి రోజున మీ యొక్క పని ప్రయాణంలో ప్రణాళికలు మార్చుకోవచ్చు. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు మీడియాతో గుర్తింపు పొందుతారు. వివేకంతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రాశి వారి రేపటి రోజు మోస్తరుగా ఫలవంతంగా ఉంటుంది. మీరు ఒక కొత్త పరిచయస్తును కలుసుకోవచ్చు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కుటుంబ విషయాల గురించి ఆందోళన చెందవచ్చు మరియు పెద్దల సలహా కూడా కోరవచ్చు. ఇంటి జీవితం కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. రేపటి మీరు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అపరిచితులతో అతిగా కలవడం మానుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విషయాలను అతిగా ఆలోచించవద్దు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. మీ పిల్లల మొండితనం, చిరాకు పెరగవచ్చు. దీనివల్ల మీరు వారి కార్యకలాపాలను నియంత్రించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి వేరొకరితో ఉన్న సంబంధం వల్ల మీరు ఇబ్బందిగా భావించవచ్చు. ఈ పరిస్థితిలో ప్రశాంతంగా ఉండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి మీ ఆలోచనలో గంభీరతను, సానుకూలతను నింపుకోవాల్సిన సమయం అయితే ఇది. మీరు పూర్తి అంకిత భావంతో, ఏకాగ్రతతో మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. రేపటి రోజున మీరు మీ వద్ద వనరులు తక్కువగా ఉన్నప్పటికీ మీలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పుష్కలంగా ఉంటాయి. మీ పనులను ధైర్యంగా పూర్తి చేయండి. మీకు కొత్త ఉద్యోగం లభించవచ్చు. మీరు కోరుకున్న జీతం మరియు పదోన్నతి పొందవచ్చు. మీరు ఒక కొత్త వ్యాపారం, ప్రాజెక్టులో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. పనిచేసే చోట అసూయపడే వారి మాటలు మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వకండి. అవసరం లేకపోతే మీరు వారిని పట్టించుకోకుండా ఉండవచ్చు. ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడానికి అలవాటు మానుకోండి. ఇది మీ యొక్క విజయాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పొరపాట్లు జరిగే అవకాశం కూడా పెంచుతుంది. కుటుంబంలో మీ మాటలకి గౌరవం లభిస్తుంది. ప్రేమ జీవితానికి మరియు సృజనాత్మక కార్యకలాపాలకి మంచి రోజుగా ఉంది. మీరు ఒంటరిగా ఉంటే రేపటి మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. 3వ ఇంట్లో ఉన్న కుజుడు మీ దృష్టి తీసుకున్న ధైర్యాన్ని ఇస్తాడు. ఇది వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త ప్రణాళికలతో విజయవంతమైన కెరీర్ అభివృద్ధికి రేపటి అనువైనదిగా ఉంటుందండి. గురుగ్రహం యొక్క ఆశీస్సులతో మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. మీ ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది మరియు మీ భాగస్వామితో భవిష్యత్ ఆనందాలు పంచుకుంటారు. మంచి పెట్టుబడి అవకాశాలతో ఆర్థికంగా రేపటి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా వరకు కూడా బాగానే ఉంటుంది. కేవలం మీ గొంతు మరియు కళ్ళ పట్ల జాగ్రత్త వహించండి. యోగా చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి ఈ రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో ఉన్న ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే ఇది నష్టాలకు దారితీస్తుంది.
మీ భార్య పిల్లల మధ్య కుటుంబ కలహాలు తలెత్తవచ్చు. కుంభరాశి స్త్రీలకి శక్తిని, ధైర్యాన్ని మరియు కొత్త ప్రారంభాలు తెస్తుంది. రేపటిన ప్రేమ జీవితంలో సంభాషణ పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఆలోచనలు బహిరంగపరచు. చిన్న విషయాలకు వాదనలు ముదిరిపోవచ్చు కాబట్టి కోపాన్ని, దోషపూరితమైన మాటలను వాడకండి. వివాహిత స్త్రీలు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి తమ భర్తతో చర్చించవలసి ఉంటుంది. ఒంటరి మహిళలు సోషల్ మీడియా లేదా స్నేహితుల ద్వారా తమకు నచ్చిన వారిని కలుసుకోవచ్చు. సంబంధాల్లో సహనము, అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. మీ కెరీర్లో పురోగతి సాధించడానికి మీకు మంచి అవకాశాలు లభించవచ్చు. మీడియా, రచన, అమ్మకాలు, డివిజన్ మార్కెటింగ్ మరియు విద్యారంగాలకు చెందిన మహిళలకి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మీ ప్రసంగం మరియు ప్రదర్శన నైపుణ్యాలు ప్రజలకి ఆకట్టుకుంటాయి. ఆలోచించకుండా మీ ఈమెయిల్ లేదా సందేశాలను పంపడం మానుకోండి. వ్యాపారంలో కొత్త పరిచయాల అవకాశాలు లభించే అవకాశం ఉంది. పోటీకి కుంగిపోకుండా వ్యూహరచన చేసి ముందుకు సాగండి. చిన్నపాటి ఆర్థిక లాభాలు చేకూరే సూచన కూడా ఉన్నాయి. ఫ్రీలాన్స్ పని లేదా అదనపు ప్రయత్నాలు ఆదాయం పెంచవచ్చు. ప్రయాణం మరియు కమ్యూనికేషన్ సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. మీరు బడ్జెట్ తయారు చేసుకొని దాన్ని పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని సేకరించడం ముఖ్యం. అవసరమైన విద్యార్థికి నోట్బుక్ లేదా పెన్ను దానం చేయండి. ఆరోగ్యపరంగా మీకు భుజాల నొప్పి, గొంతు లేదా చేతిలో మిగుతుగా అనిపించవచ్చు. అధిక పని మరియు సంభాషణ కారణంగా అలసట పెరగవచ్చు. పుష్కలంగా నీరు త్రాగండి మరియు తేలికపాటి వ్యాయామాలు చేయండి, ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున లాభాలు మరియు కొంత అవకాశాలు చుట్టుముడతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించిన ఆలోచన ప్రయోజనకరంగా ఉండవచ్చు. బంధువులతో చిన్న చిన్న వివాదాలు జరగవచ్చు, కానీ పెద్దల యొక్క మద్దతు వాటిని అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. వ్యాపారంలో గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సామాన్ల పట్ల జాగ్రత్త వహించడం అయితే మంచిది, ఎందుకంటే మీ విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా విలువైన సమాచారం లభించవచ్చు. కొత్త వాహనం కొనాలనే కళ నెరవేరుతుంది. మానసిక గందరగోళం కారణంగా మీరు ఒక దృఢమైన నిర్ణయంలో రాలేకపోతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీ మాటలపై అదుపు లేకపోవడం కుటుంబ సభ్యులతో విభేదాలకు దారితీస్తుంది. మతపరమైన కార్యకలాపై ఖర్చులు అవుతాయి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. విద్యార్థులకి ఇది ఒక మోస్తారు సమయం అండి. ప్రతికూల ఆలోచనలను అధిగమించాలి. రేపటి రోజున ఈ రాశి వారు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవలసిన రోజు. గ్రహస్థాన ప్రకారం ఒక తప్పుడు నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టవచ్చు. వృత్తి మరియు వ్యాపార పరంగా చూస్తే రేపటి వ్యాపారంలో ఎవరికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే దాన్ని తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉండవని ఒకరినొకరు అకస్మాత్తుగా లేదా గుడ్డిగా నమ్మటం ప్రతికూల ఫలితాలకు ఇవ్వచ్చు. మీ రహస్య వ్యూహాలని పని ప్రదేశంలో పంచుకోవద్దు. ఆర్థిక నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు మీ ఖర్చులపై కట్టమైన నియంత్రణ పాటించండి. రేపటి రోజున వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించండి, ఎందుకంటే గాయం లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ భార్య మరియు పిల్లలకి బయట వ్యక్తితో వివాదం ఏర్పడవచ్చు. దాన్ని పరీక్షించడానికి మీరు మధ్యవర్తిత్వం వహించవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి వలన తలనొప్పి రావచ్చు. రేపటి రోజున సహనము మరియు ప్రశాంతత గొప్ప బలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఎప్పుడైనా సవాల్తో కూడిన రోజు అండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. మీ సంబంధాల్లో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది కొంత ఆందోళన కలిగించే సమయం. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల్లో ప్రియమైన వారితో మాట్లాడడంలో మీరు అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి తెలివిగా మాట్లాడడం ముఖ్యం. ఏవైనా పాత విభేదాలు లేదా అపార్థాలు పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇది ఒత్తిడిని తగ్గించడం సహాయపడుతుందండి. మీ భావాల్ని వ్యక్తపరచడానికి సిగ్గుపడకండి. మీరు సహాయ హస్తం అందించి అర్థం చేసుకుంటే రేపటి మీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే ప్రతి పరిస్థితి తాత్కాలికమైన గుర్తుంచుకోండి. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకొని ఓపికగా ఉండండి. ఈ రాశి వారు ఆర్థిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇతరుల మాటలు నమ్మి లేదా ఆకర్షణీయమైన ఆఫర్లకి లోనై ముందుకు వెళ్ళటం అయితే ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం మేలు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు, కొత్త పనులు లేదా పదోన్నతి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించడం వల్ల మనసుకి సంతోషం కలుగుతుంది. సహచరులతో మంచి సమన్వయం ఏర్పడి పనులు వేగం పెరుగుతుంది. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన సమాచారం ముందే అవకాశం ఉంది. మీరు ఖర్చు మరియు కొనుగోలులో సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీరు ప్రశాంతమైన మనసుతో పనిచేస్తే మంచి ఫలితాలు విభేదాలను పరిష్కరించడానికి సరైన సమయం. భవిష్యత్తు గురించి మర్చిపోయి మీ ప్రస్తుత ప్రణాళికలపై దృష్టి పెట్టండి. విద్యార్థులు ఒక ప్రాజెక్టు గొప్ప విజయం పొందుతారు. వినోదం మరియు వృధా సమయం హానికరం. మీ పెద్దల గౌరవాన్ని తగ్గించవద్దు. కోపం మరియు తొందరపాటు మీకు హానికరం. వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతుంది. చాలా పనులు సమయానికి పూర్తవుతాయి. మీ కష్టానికి తగ్గట్టుగా
మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తుల పని ఒత్తిడిని, పై అధికారం నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంటారు. ఇక సింహరాశి వారికి ఆదివారము గౌరవము, ఆత్మవిశ్వాసము, కార్యసిద్ధి పెరిగి అనుకూలమైన చెప్పుకోవాలండి. సూర్యనారాయణ స్వామికి భక్తితో ఆరాధించి రోజును ప్రారంభిస్తే మరింత శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. మరి తెలిసిన కంటే సింహరాశి వారికి జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.